హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవాల్టి కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి సురక్షిత నగరం అని నిన్న మనకు ఒక ఎన్సీఆర్బీ డేటా రిలీజ్ చేసిందండి. ఆ డేటాలో వచ్చేసి సురక్షిత నగరం అని కోల్కతా అండి. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి కోల్కతా, సెకండ్ వచ్చేసి పూణే, థర్డ్ వచ్చేసి హైదరాబాద్ వచ్చేసి థర్డ్ ప్లేస్లో ఉందండి. ఈ ఎన్సీఆర్బీ డేటా వచ్చేసి హోమ్ మినిస్ట్రీ, ఎన్సీఆర్బీ వచ్చేసి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వచ్చేసి హోమ్ మినిస్ట్రీ కింద వర్క్ చేస్తుందండి. అయితే ఇదే డేటాలో ఇంకొంత డేటా ఉంది, అది మనం ఇవాళ చూద్దాము. అత్యంత ఎక్కువగా అల్లర్లు వచ్చేసి ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మహారాష్ట్ర అండి. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మహారాష్ట్రలో ఎక్కువగా అల్లర్లు జరిగినాయి. సెకండ్ వచ్చేసి బీహార్, థర్డ్ వచ్చేసి యూపీ అండి. అల్లర్లలో టాప్ వచ్చేసి మహారాష్ట్ర, సెకండ్ బీహార్ అండ్ థర్డ్ వచ్చేసి యూపీ. హత్యల్లో వచ్చేసి యూపీ ఫస్ట్ ప్లేస్లో ఉందండి, సెకండ్ ప్లేస్లో బీహార్, థర్డ్ ప్లేస్లో మహారాష్ట్ర. హత్యలలో యూపీ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ బీహార్, థర్డ్ ప్లేస్ వచ్చేసి మహారాష్ట్ర. అత్యాచారంలో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి రాజస్థాన్ ఉందండి. అత్యాచారంలో వచ్చేసి రాజస్థాన్ ఉంది. సో ఈ డేటా గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్గా క్వశ్చన్ అడగొచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్కి వెళ్తే, పదేళ్లలో 101% పెరిగిన తలసరి అప్పు. ఇది లోక్సభలో కేంద్ర ప్రభుత్వం అనేది లోక్సభలో మినిస్టర్ చెప్పారండి. లాస్ట్ 10 ఇయర్స్లో వచ్చేసి 101% అప్పు అనేది తలసరి అప్పు ఒక పర్సన్ మీద, దేశంలో ఉన్న 140 కోట్లలో ప్రతి ఒక్క పర్సన్ మీద 100% అప్పు 10 సంవత్సరాల్లో పెరిగింది అనే న్యూస్ మనం ఇవాళ చూస్తున్నాము. సో దీంట్లో ఎంత పెరిగింది అంటే 2011-12లో వచ్చేసి 29,127 రూపాయలు ఉన్నది. 2022-23కి 58,709 రూపాయల అప్పు ప్రతి ఒక్కళ్ళ పైన ఇండియాలో గల ప్రతి ఒక్క పౌరుడి పైన ఇంత అప్పు ఉందండి. ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి గారు సమాధానం ఇచ్చారండి. ఏమని? 101% అప్పు పెరిగింది. 2011-12లో 29,127 రూపాయలు ఉన్న అప్పు 2022-23కి 58,709 రూపాయలకు చేరిందండి అప్పు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఇవాళకి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి సో 41% తగ్గిన రైతుల ఆత్మహత్యలండి. ఇది నిజంగా ఒక గుడ్ న్యూస్ అండి తెలంగాణ ప్రజానికానికి. రాష్ట్రంలో వ్యవసాయ కూలీలు అండ్ కౌలుదారుల బలవన్మరణాలు లేవు. 2022 జాతీయ ఆత్మహత్యల నివేదిక వెల్లడి. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయి. 2021లో రైతులు 303 మంది, కౌలుదారులు 43 మంది, వ్యవసాయ కూలీలు 7 కలిపి మొత్తం 359 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇది 2021లో 359 మంది చనిపోయారండి రైతులు. అయితే 2022లో వచ్చేసి 178 మంది మాత్రమే చనిపోయారు. సో ఇది ఒక శుభ పరిణామం అనే చెప్పుకోవాలి. ఇంకా తగ్గాలండి, ఇంకా తగ్గితే ఇంకా చాలా బాగుంటుంది. అయితే దేశవ్యాప్తంగా వచ్చేసి ఆత్మహత్య చేసుకున్న
దేశవ్యాప్తంగా, ఇది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వచ్చేసి ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారంటే 5,803 మంది రైతులు అండ్ రైతు కూలీలు వచ్చేసి రైతు కూలీలతో కలుపుకొని 6,083 మంది దేశవ్యాప్తంగా చనిపోయారండి. అండ్ తెలంగాణకు వచ్చిన ప్లేస్ ఎంత అంటే 12th ప్లేస్ అండి. తెలంగాణ లాస్ట్ ఇయర్ 6th ప్లేస్లో ఉండింది. సో ఈ సంవత్సరం వచ్చేసి 12th ప్లేస్లో ఉందండి. సో తగ్గింది, అది గుడ్ న్యూస్ అండి, అది గుడ్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇవాళటి చంద్రయాన్ 3లో మనము యూజ్ చేసినటువంటి ప్రొపల్షన్ మాడ్యూల్ అండి. ప్రొపల్షన్ మాడ్యూల్ అంటే ఏదైతే మనము చంద్రయాన్ 3 స్పేస్ అది ఉంది కదా, అది స్పేస్కి సంబంధించిన చంద్రయాన్ 3 మాడ్యూల్ని భూకక్షలోకి తీసుకొచ్చిన ఇస్రో శాస్త్రవేత్తలు అండి. సో దీనివల్ల యూజ్ ఏంటిది అంటే, చంద్రయాన్ 3 దేనివల్ల ఏ రాకెట్ ద్వారా పంపించినామండి? LVM-3 అనే రాకెట్ వాహన నౌక ద్వారా మనము చంద్రయాన్ 3ని చంద్రుడిపైకి పంపించాము. సో ఇప్పుడు ఈ ప్రొపల్షన్ మాడ్యూల్ అనేది చంద్రుని కక్షలో నుంచి భూకక్షలోనికి తీసుకొచ్చారండి. సో ఎందుకు తీసుకొచ్చారంటే, ఇప్పుడు దాంట్లో ఫ్యూయల్ మిగిలిందంట 100 కేజీల ఫ్యూయల్ దాంట్లో మిగిలింది. సో దాన్ని తీసుకురావడం వల్ల ఏం జరుగుతుంది అంటే, భూమిని పరిశీలించి విస్తృత సమాచారాన్ని ఇస్తుందండి. ఈ ప్రొపల్షన్ మాడ్యూల్ అనేది చంద్రయాన్ 3కి సంబంధించిన ప్రొపల్షన్ మాడ్యూల్ ఇప్పుడు భూమికి సంబంధించినటువంటి సమాచారాన్ని విస్తృతంగా పరిశీలించి సమాచారాన్ని ఇస్తుందండి. సో విల్ మూవ్ టు ద నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఆఫ్ టుడే. ప్రపంచ సగటులో భారత ఉద్గారాలు సగమే. ఇది కూడా ఒక మంచి న్యూస్ అని చెప్పొచ్చు. సో ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మన ఉద్గారాలు, మన పొల్యూషన్ అనేది సగమే అని చూస్తున్నాము. దీంట్లో ఫస్ట్ కంట్రీ ఏది అంటే అమెరికా అండి. ఫస్ట్ కంట్రీ USA టాప్ ఉద్గారాలలో. సెకండ్ వచ్చేసి రష్యా. థర్డ్ వచ్చేసి జపాన్. సో ఇండియన్ ర్యాంకింగ్ వచ్చేసి ఇండియాలో 5% ఉద్గారాలు మాత్రమే పెరిగినాయంట. సో ప్రపంచవ్యాప్తంగా 10% కంటే ఎక్కువ ఉద్గారాలు పెరిగినాయి, కానీ ఇండియాలో మాత్రం 5% మాత్రమే ఉద్గారాలు లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ పెరిగినాయండి. సో విల్ మూవ్ టు ది నెక్స్ట్ కరెంట్ అఫైర్. కెన్యాకు 2,084 కోట్ల రుణము ఇండియన్ గవర్నమెంట్ కెన్యాకి రుణం ఇచ్చిందండి. 2,084 కోట్ల రుణాన్ని మన ఇండియన్ గవర్నమెంట్ వచ్చేసి కెన్యా గవర్నమెంట్కి ఇచ్చిందండి. సో ఇక్కడ చూడాల్సింది ఏంటిది అంటే, కెన్యా యొక్క ప్రెసిడెంట్ ఎవరు అనేది ముఖ్యమైన కరెంట్ అఫైర్. అండ్ కెన్యాకి సంబంధించిన కరెన్సీ ఏంటిది అనేది కూడా చూడాలి. సో ఇక్కడ G20లో రీసెంట్గా ఆఫ్రికన్ యూనియన్ని ఇండియానే పిలిచిందండి. ఇండియా ముఖ్య పాత్ర పోషించింది. ఆఫ్రికన్ యూనియన్ వచ్చేసి G20లో రావడానికి ముఖ్య పాత్ర ఇండియా పోషించింది. సో అదే దాంట్లోనే భాగంగా ఇండియా ఏం చేసింది, కెన్యాకు ఈ అప్పు ఇచ్చిందండి. సో కెన్యా అధ్యక్షుడు వచ్చేసి విలియం సమోయి రూటో ఇతని పేరండి. అండ్ కరెన్సీ వచ్చేసి కెన్యన్ షిల్లింగ్ గుర్తుపెట్టుకోవాలండి, ఇది ఇంపార్టెంట్. ఇది గ్రూప్ 2లో మేబీ రావచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి 2030కి ఇండియా వచ్చేసి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్, 2030కి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ S&P గ్లోబల్ రేటింగ్స్ వాళ్ళు అంచనా వేశారండి. S&P గ్లోబల్ రేటింగ్స్ వాళ్ళు అంచనా వేశారు 2030 వరకు భారతదేశం వచ్చేసి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా
భారత్ అవతరించబోతుంది అని S&P వాళ్ళు చెప్పారండి. ఇప్పుడు ఏ స్టేజ్లో ఉందండి? 5th ప్లేస్లో ఉంది. ప్రజెంట్ ఇండియన్ ఎకానమీ వచ్చేసి 5th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ అండి ఇప్పుడు. అయితే వీళ్ళు ఏమన్నారంటే 2023-24కి గాను 6.4%, 24-25కి గాను 6.9%, 2026 అండ్ 27కి గాను 7% వృద్ధి రేటును నమోదు చేస్తూ 2030కి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించబోతుంది అని నిన్న కూడా ఈ న్యూస్ మనం చూసాము. నిన్న IMF చెప్పిందండి, ఇవాళ S&P గ్లోబల్ రేటింగ్స్ వాళ్ళు చెప్పారు. సో ఇది చూసుకోవాలండి. నిన్న చెప్పిన IMF వచ్చేసి 2027-28 వరకే ఈ 5 ట్రిలియన్ ఎకనామీగా అవతరించబోతుంది, మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని IMF చెప్పింది. ఇవాళ S&P వచ్చేసి 2030 అండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో విల్ మూవ్ టు ద నెక్స్ట్ కరెంట్ అఫైర్. సో ఒక కంపెనీ, హైదరాబాద్కి ఒక కంపెనీ వచ్చిందండి. ఈ కంపెనీకి సంబంధించిన క్వశ్చన్స్ కూడా Group 2లో అండ్ Group 1లో కూడా మనము చూసాము. Group 4లో కూడా ఒక క్వశ్చన్ వచ్చినట్టుంది. సో ఈ కంపెనీస్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ కొద్దిగా తెలుసుకుంటే మంచిదేనండి. 830 కోట్లతో హైదరాబాద్లో ఫిడెక్స్ అనే కంపెనీ 830 కోట్లను హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయబోతుంది. అది దేనికి సంబంధించిన కంపెనీ అండి? సరుకు రవాణా సేవల సంస్థ. దీన్ని ఇంగ్లీష్లో లాజిస్టిక్స్ అంటారండి. ఈ లాజిస్టిక్స్కి సంబంధించిన ఫిడెక్స్ అనే కంపెనీ హైదరాబాద్లో 830 కోట్లను పెడుతుంది. ఆ కంపెనీ సరుకు రవాణాకి సంబంధించిన కంపెనీ, లాజిస్టిక్స్కి సంబంధించిన కంపెనీ. ఇంతేనండి, ఇంకేం దాంట్లో గుర్తుపెట్టుకోవడానికి అవసరం లేదు. నైజీరియాలో డ్రోన్ దాడిలో 85 మంది మృతి అండి. ఇది ఒక సాడ్ న్యూస్. ఇది ఒక తప్పిదం వల్ల జరిగిందంట. ఏం జరిగింది అంటే ఘర్షణలతో అట్టడుగుతున్న ప్రాంతాల్లో బందిపోట్లు అండ్ తీవ్రవాదులే లక్ష్యంగా జరుగుతున్న దాడుల్లో తరచూ ఇలాంటి పొరపాటు వల్ల 85 మంది చనిపోయారండి. ఎక్కడ? నైజీరియాలో 65 మంది గాయపడ్డారు, 85 మంది ప్రాణాలు కోల్పోయారండి. సో ఇటువంటి న్యూస్ కూడా కొద్దిగా చూసుకోవాలి. నైజీరియా ఎక్కడుంది, లొకేషన్ ఏంటి, దాని జోగ్రఫికల్గా ఏముంది, మ్యాప్లో కొద్దిగా చూసుకుంటే మనకు ఐడియా వస్తుందండి. సో 10.57 లక్షల కోట్లు బ్యాంకులు రద్దు చేసిన అరుణ పద్దు, అందులో సగం భారీ పరిశ్రమలవే. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం వెల్లడి. 10.57 లక్షల కోట్లు గత 5 సంవత్సరాలలో బ్యాంకులు రద్దు చేసినాయండి. ఎవరికి రద్దు చేసినాయి? ఎవరైతే బిజినెస్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు లోన్స్ని పే చేయకపోతే అది వచ్చేసి 10.57 లక్షలు. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ బడ్జెట్ వచ్చేసి 3 లక్షల కోట్లు. అటువంటిది 3 సంవత్సరాల తెలంగాణ బడ్జెట్ని కేంద్ర ప్రభుత్వం ఒకటేసారి 10.57 లక్షల కోట్లు బ్యాంకులు రద్దు చేసింది. అది ఎవరిదో, రైతులది కాదు, మరెవరిదో కాదు, బడా వ్యాపారవేత్తలది. సో నెక్స్ట్, భూమిని చల్లబరిచే ఖనిజము గుర్తింపు. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ప్రపంచం ఎదుర్కొంటున్న, ఇది ఒక గుడ్ న్యూస్. ఒక ఖనిజం దొరికింది, పేరు వచ్చేసి స్మెక్టైట్ అండి, పేరు స్మెక్టైట్. ఈ స్మెక్టైట్ ఏం చేస్తుంది అంటే కార్బన్ని సంగ్రహించుకొని తన లోపలనే నిల్వ చేసుకుంటుంది. ఈ యొక్క స్మెక్టైట్ ఖనిజానికి ఉన్న లక్షణం ఏంటిది అంటే కార్బన్ని గ్రహించుకొని సంగ్రహించుకుంటుంది. దానివల్ల ఏమవుతుంది అంటే ఆ కార్బన్ డైఆక్సైడ్ ఉండిపోయి కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలోకి వెళ్ళకుండా సో ఇది రక్షిస్తుంది. కాబట్టి ఈ ఖనిజం పేరు గుర్తుపెట్టుకోండి, స్మెక్టైట్. భూమిని చల్లబరిచే ఖనిజము గుర్తింపు. నెక్స్ట్, ఇది అదే న్యూస్ అండి ఇది. సో QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో టాప్ వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ టొరంటోకి టాప్ ప్రైజ్ వచ్చిందండి. ఫస్ట్ ర్యాంక్ వచ్చింది.
మొదటి స్థానంలో యూనివర్సిటీ ఆఫ్ టొరంటోకి మొదటి స్థానము క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో వచ్చింది. ఇండియాకి సంబంధించిన ఏ యూనివర్సిటీ కూడా టాప్ 100లో రాలేకపోయింది, టాప్ 100లో రాలేకపోయింది. ఇండియా నుంచి ఫస్ట్ ప్లేస్లో ఉన్న యూనివర్సిటీ ఢిల్లీ యూనివర్సిటీ 220వ స్థానంలో ఉంది. అండ్ ఐఐటి బాంబే 303వ స్థానము, ఐఐటి మద్రాస్ వచ్చేసి 344 స్థానాల్లో ఉన్నాయండి. ఇది చూసుకోవాలి. 220లో ఢిల్లీ యూనివర్సిటీ అండ్ 303 ఐఐటి బాంబే, 344 వచ్చేసి ఐఐటి మద్రాస్. సో ఈ 3 యూనివర్సిటీలు ఇండియాలో టాప్ పొజిషన్లో ఉన్నాయి. అదేవిధంగా టాప్ యూనివర్సిటీ క్యూఎస్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ పరంగా యూనివర్సిటీ ఆఫ్ టొరంటో. సో గుర్తుపెట్టుకోండి, యూనివర్సిటీ ఆఫ్ టొరంటో. సో నెక్స్ట్ ఆర్సి రెడ్డి జాతీయ ఉత్తమ రైతు అవార్డు. సో జాతీయ ఉత్తమ రైతు అవార్డు ఎవరిస్తారు అని క్వశ్చన్ అడగవచ్చు. సో జాతీయ ఉత్తమ రైతు అవార్డు వచ్చేసి భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి అండ్ కృషి జాగరణ్ అనే 2 సంస్థలు సంయుక్తంగా ఏటా మిలీనియం ఫార్మర్స్ మీట్లో ఉత్తమ రైతు అవార్డులను అందజేస్తుందండి. ఈ పేరు ఏంటిది అంటే జాతీయ ఉత్తమ మిలియనీర్ రైతు అవార్డు అండి. జాతీయ ఉత్తమ మిలియనీర్ రైతు అవార్డు భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి అండ్ కృషి జాగరణ్. గుర్తుపెట్టుకోండి, ICAR అండ్ కృషి జాగరణ్. కృషి జాగరణ్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ICAR అండ్ ఇండియన్ భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి అండ్ కృషి జాగరణ్. సో అతని పేరు వచ్చేసి ఆర్సి రెడ్డి. ఇక్కడ ఏ డిస్టిక్ అంటే కరీంనగర్ డిస్టిక్, రామడుగు మండలము, గోపాలరావుపేటకి చెందిన రైతు అండి ఇతను. సో ఇతను వచ్చేసి ఏం పండిస్తుండే అంటే మస్క్ మిలన్, బొప్పాయి, డ్రాగన్ ఫ్రూట్, లీచీ, ఉష్ణ యాపిల్ ఈ సాగు చేస్తున్నాడు కాబట్టి ఇతనికి ఉత్తమ రైతు అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సో మనం నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసుకుంటే ఆఫ్ఘన్లో, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఆఫ్ఘన్లో తాలిబాన్ ప్రభుత్వానికి చైనా వచ్చేసి గుర్తింపునిచ్చిందండి. ఆఫ్ఘన్లో మనకు తెలుసు, ఆఫ్ఘన్లో తాలిబాన్ ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రజాప్రభుత్వం పోయి ఈ తాలిబాన్ ప్రభుత్వం అనేది రీసెంట్గా వచ్చింది. సో ఆ తాలిబాన్ ప్రభుత్వానికి ఇప్పటివరకు ఎవరు కూడా గుర్తింపునివ్వలేదు. మొట్టమొదటిసారిగా చైనా అనేది గుర్తింపునిచ్చిందండి. చైనా ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వానికి దౌత్యపరమైన గుర్తింపు ఇచ్చిన తొలి దేశంగా చైనా నిలిచింది. తాలిబాన్ ప్రభుత్వం చైనాకు రాయబారిగా నియమించిన బిలాల్ కరీమి చైనాకు దౌత్యపరమైన హోదాని ఇచ్చింది. సో ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. సో థ్యాంక్ యూ.